ఫంక్షన్ ఏదైనా సరే మనకి కంపల్సరీ చికెన్ ఉంటుంది. చికెన్తో ఎలాంటి రెసిపీస్ చేసినా చాలా బాగుంటుంది. చేసే విధానం కరెక్ట్గా ఉంటుంది అనుకోండి, అన్నీ బాగుంటుంది. ఇక్కడైతే ఒక గిన్నెలో 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, ఒక లవంగం, 2 మిరియాలు ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. దీంట్లోని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, మీరు ఎంత సన్నగా తరుక్కుంటారు ఉల్లిగడ్డని అంత త్వరగా ఫ్రై అవుతుంది. పెద్ద పెద్ద అయితే బాగోదు, ఈ ఫ్రైలోకి అయితే చిన్నయే ఉండాలి. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆనియన్స్ కూడా వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వంట అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. సో హడావిడి ఉంది కానీ హై ఫ్లేమ్లో పెట్టారు ఉండి పైన వరకే ఫ్రై అవుతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. సో సగం పచ్చిగా సగం ఫ్రైగా తిన్నట్టు ఉంటుంది మన ఫీలింగ్. కానీ సో మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోండి, రోట్లో దంచుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన తర్వాతనే మన 1/2 కిలో చికెన్ కడిగి పెట్టుకుంది ఉంది కదా, అది కూడా యాడ్ చేయండి. దీంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, సో మీరు ఎంత తినగలుగుతారు, రుచికి మీ టేస్ట్కి ఎలా ఉంటుందో అలా వేసుకోండి. ఉప్పు నేనైతే ఇక్కడ 1 స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి వదిలేయండి. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఒక 20%లో అయిపోతుంది అన్నప్పుడు ఒక చిటికెడు పసుపు వేసి కూడా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం దీంట్లో ఒక మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మామూలుగా అయితే మనం గరం మసాలా 2 స్పూన్లు వేస్తాం. సో తినే వాళ్ళైతే 2 వేసుకుంటారు, 3 వేసుకుంటారు. మనం 2 అది ఎలా అంటే కారం వేసే ముందు ఒక 2 నిమిషాల ముందు ఒక స్పూన్ హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. దాని తర్వాతనే మనం కారం అనేది యాడ్ చేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్ని రకాలుగా చేసిర్రులే కానీ స్పైసీ చికెన్ ఫ్రై అని పెట్టాను కాబట్టి స్పైసీగా చేసుకొని తింటా, సప్పగూళ్ళు తినడం నా వల్ల కాదు అని. ఇప్పుడైతే నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. దీంట్లో కారం వేసిన తర్వాత కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. అప్పుడు కారం అంతా మంచిగా మగ్గి ముక్కల్లో కూడా పడుతుంది. చూసారు కదా ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడే ఇంకొక స్పూన్ హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీదే ఒక 3 నిమిషాల పాటు అలా వదిలేయండి. నేను కొత్తిమీర, కాకరకాయ, కరివేపాకు ఏమి యాడ్ చేయలేదు దీంట్లో, అలానే చేసుకుంది బాగుంటుంది. సో ఉన్నా సరే బద్ధకం మనకి వేయడానికి, అంతేగాని వేసుకున్నా పర్లేదు. సో అంతే, చికెన్ ఫ్రై అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.